అల్లూరు జిల్లా పాడేరు మండలం లగిసపల్లి గ్రామ సమీపంలో గిరిజన విలేకరులకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్మించుకున్న రేకుల షెడ్లను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముంచంగిపుట్టు ప్రెస్ క్లబ్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ చర్యను నిరసిస్తూ మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టి గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ 2016లో పాడేరు గిరిజన విలేకరులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 మందికి పాడేరు మండలం లగిసిపల్లి గ్రామ సమీపంలో 3 సెంట్ల చొప్పున స్థలం ప్రభుత్వం కేటాయించిందని, ఆ స్థలాలలో చిన్నపాటి రేకుల షెడ్లను నిర్మించుకొని ఉన్నామని తెలిపారు. వాటిపై స్థానిక సర్పంచ్ ప్రోద్బలంతో 8 మంది గిరిజన విలేకరులు నిర్మించుకున్న రేకుల షెడ్లను ధ్వంసం చేయడం దారుణమని వాపోయారు. ధ్వంసం చేయడమే కాకుండా సుమారు 5 లక్షల విలువ చేసే సామాగ్రిని అపహరించుకుపోయారని తెలిపారు. అనంతరం ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె కిరణ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ముంచంగిపుట్టు మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గాంధీ విగ్రహం ఎదుట ముంచంగిపుట్టు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఏదైతే జర్నలిస్టుల సంక్షేమం అయితేనేమి, వాటి అభివృద్ధికి కేంద్ర రాష్ట్రాలు పనిచేయాలని డిమాండ్ చేస్తూ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అయితేనేమి మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పనిచేయాలని కోరుతా ఉన్నాం. 1వ తారీఖున పాడేరు గిరిజన విలేకరులకు కేటాయించినటువంటి లక్సిపల్లి పంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయం పక్కన ఏదైతే 10 మంది విలేకరులకు ఒక్కొక్కరికి 3 సెంట్లు స్థలాన్ని కేటాయించింది అప్పటి ప్రభుత్వం 2016లో కేటాయించిన స్థలాన్ని ఈరోజు కొంతమంది ఆ పంచాయతీ చెందిన సర్పంచ్ కానీ లేదంటే వారితో పాటు మిగతా 8 మంది అనుచరులు కలిసి ఆ యొక్క గృహాలు ధ్వంసం చేయడం జరిగింది. మరి ఏ ఉద్దేశంతో విలేకరులపై, వారు నిర్మించుకున్నటువంటి గృహాలపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదు. మరి అధికారులు, ప్రభుత్వం స్పందించి ఏదైతే నేలమట్టం చేసినటువంటి వారిపై ఉన్నారో వారికి ఖచ్చితంగా శిక్షించాలి. అలాగే నష్టపరిహారం 5 లక్షల రూపాయలు చెల్లించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, భవిష్యత్తులో విలేకరులపై ఇటువంటి దాడులు, అలాగే విలేకరుల గృహాలపై దాడులు చేయడం జరగకుండా ప్రభుత్వాలు చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా ముంచంగిపుట్టు ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ఎవరైతే చట్టాన్ని చేతిలో తీసుకొని ఆ విలేకరుల కేటాయించినటువంటి స్థలాన్ని, ఆ నిర్మించుకున్నటువంటి గృహాలని ఎవరైతే ధ్వంసం చేశారో వారిపై కఠిన చర్యలు తీసుకొని వారికి శిక్షించాలని ఈ సందర్భంగా ముంచంగిపుట్టు ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.